వన్ ఎక్స్పెక్టేషన్స్ కి డెఫినెట్లీ రీచ్ అయింది అనమాట. నిజంగా చాలా మంచి మూవీ చూస్తాననే ఫీల్ నాకుంది. కాకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ పెడితే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే కలిగింది నాకు దీంట్లో. సత్య బ్రహ్మానందం లాగా అయిపోతాడు ఖచ్చితంగా. సత్య వన్ మ్యాన్ షో. అసలు మాక్సిమం జనాలంతా సత్య కోసం వచ్చారు. మర్యాదలు చూపిన ఫైటింగ్ కూడా చేసింది ఇలా చాలా బాగా అనిపించింది. చిట్టి అయితే చాలా బాగుంది. చిట్టి కూడా ఒక మధ్యన ఒక దగ్గర ఇరుక్కుంటుంది మధ్యన. కాకపోతే ఏంటంటే నాకు అనిపించలేదు. పోయినా కూర్చున్నా, వచ్చినా, లేచినా, నవ్వినా, బయటకు వచ్చినాడు అంతే. హీరోయిన్ కమెడియన్ సత్య యాక్టింగ్ చాలా బాగుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగుంది అన్న. ఈసారి బ్లాక్ బస్టర్ అయిపోయింది మూవీ. సినిమాలో మీకు ఏం నచ్చింది అన్న? కామెడీ బాగా నచ్చింది. కామెడీ ఇంకా అద్భుతం. సత్యది సత్య బ్రహ్మానందం లాగా అయిపోతాడు ఖచ్చితంగా. టాప్ ప్లేస్ కి వెళ్ళిపోతాడు. హీరో ఎవరన్నా? హీరో మన కీరవాణి కొడుకు. సూపర్. మత్తు వదలరా 2 మూవీ నేను చూసేసి వచ్చాను. బేసిక్లీ మత్తు వదలరా 1 కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో 2019 డిసెంబర్ 25 ఆ టైంలో రిలీజ్ అయింది. నాకైతే నిజంగా చాలా చాలా పిచ్చిగా నచ్చింది మూవీ. అండ్ మత్తు వదలరా 2 ఎలా ఉంది అంటే, సో 1 ఎక్స్పెక్టేషన్స్ కి డెఫినెట్లీ రీచ్ అయింది అనమాట. నిజంగా చాలా మంచి మూవీ చూస్తాననే ఫీల్ నాకుంది. కాకపోతే 1 అంత ఉందా అంటే 1కి వచ్చేసి మనము 10కి 10 ఇస్తే ఈ మూవీకి 10కి 9 ఇవ్వచ్చు అనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్లీ టచ్ అయింది. అండ్ మెయిన్ గా బ్రో సీరియస్లీ చెప్తాను, సత్యాని మనం అన్డౌటెడ్లీ ఇండస్ట్రీ నెంబర్ 1 కమెడియన్, కరెంట్ కమెడియన్ మనం చెప్పొచ్చు అనమాట. ఆ లెవెల్ కామెడీ సత్య చేసిండే. కామెడీ టైమింగ్ కావచ్చు, సత్య ఇచ్చిండే ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ చిన్న టైమింగ్ ఉంటుంది అనమాట. సో నిజంగా ఇప్పుడు పార్ట్ 1 లో మనకు వచ్చేసి ఇది దొంగలించడం కాదు, తస్కరించడం అంటారు కదా. సో పార్ట్ 2 లో వచ్చేసి ఇంకా చెప్పడం వచ్చేసి ఇది భయపడడం లేదు, నేను వచ్చేసి వినమ్రత అని చెప్పే సీన్స్ కానీ అంటే చిన్న టైమింగ్స్ అనమాట. డోంట్ బుక్ ఏ జడ్జ్ బై ఇట్స్ కవర్ అని మనం దాన్ని డోంట్ కవర్ ఏ జడ్జ్ బై ఇట్స్ బుక్ అనడం కానీ. సో ఇలాంటి కామెడీ టైమింగ్స్ అంతా నిజంగా సత్యాన్ని వచ్చేసి ఇండస్ట్రీ బెస్ట్ కమెడియన్ లాగా ఈ మూవీతో ప్రూవ్ అయిపోయినాడు. అండ్ రిమైనింగ్ మూవీ ఎలా ఉంది అంటే, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నాట్ ఓన్లీ సత్య కామెడీ అనమాట. మనకు హీరో యాక్టింగ్ కావచ్చు, సో హీరోయిన్ కి ఉన్నంత రోల్, హీరోయిన్ అంటే ఆ అమ్మాయి మనకు ఫరియా అబ్దుల్లా, సో ఉన్నంత రోల్ ఆ అమ్మాయికి కూడా స్కోప్ బానే ఉంది. సో బానే ఉంది, డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ బ్రో. మత్తు వదలరాతో దాని తర్వాత మూవీస్ తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ అనమాట. ఈ మూవీలో తన ఇంప్రూవ్డ్ యాక్టింగ్ మనం చూడొచ్చు. ఓవరాల్ గా నేను థియేటర్కి వచ్చినందుకు ఒక 200 పెట్టినందుకు నాకు వర్త్ అనిపించింది. అండ్ ముఖ్యమైన థింగ్ ఏంటంటే, మనకు పార్ట్ 1 లో మనకు వచ్చేసి కొన్ని సీన్స్ ఇక్కడ మిమిక్ అవుతా ఉంటుంది అనమాట. మనకు ఆ డేజావు లాగా ఇప్పుడు పార్ట్ 1 లో వాళ్ళ ఒక అపార్ట్మెంట్కి వెళ్తే గుండు సుదర్శన్, దాని తర్వాత అజయ్ని చూడడం కావచ్చు, తేజస్వి తోట, సేమ్ అలాంటి సీన్సే పోతా ఉంటే మనకు నిజంగా మత్తు వదలరా పార్ట్ 1 ఇష్టపడే వాళ్ళకి ఆ వైబ్స్ వస్తుంది అనమాట. మంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంది. సో ఓవరాల్ గా ఒక మంచి మూవీ చూస్తాననే ఫీల్ ఉంది. డెఫినెట్లీ సత్య కామెడీని ఈ మూవీ చెప్పాలంటే శ్రీసింహ కంటే సత్యనే హీరో అనమాట. అది సినిమాలో హైలైట్స్ అంటే సత్య కామెడీని నెంబర్ 1 ఏంటంటే సత్య కామెడీ. ఓరినా కూడా మనకు వచ్చేసి పార్ట్ 1 లో చాలా బాగుంటుంది మత్తు వదలరా పార్ట్ 1. ఈ మత్తు వదలరా పార్ట్ 2 లో కూడా బాగానే ఉందన్నమాట డెఫినెట్లీ. బట్ అయితే పార్ట్ 1 సూపర్ ఇంప్రెసివ్ గా ఉంది ఓరినా కొడక. అండ్ ఓవరాల్ గా అదే బ్రో, మత్తు వదలరా 1 చూసి ఎవరైతే 2 ఇలా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారో, నేనైతే మంచి హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన, నా ఎక్స్పెక్టేషన్ టచ్ అయింది. సో ఓవరాల్ నేను రేటింగ్ ఇవ్వలేను కానీ నా 200 పెట్టినందుకు వర్త్ అనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత ఒక సినిమాని ఇంకోసారి కూడా థియేటర్ లో చూస్తామని అనిపించింది. సత్య గారు డామినేట్ చేస్తారు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. కంటిన్యూ ఒకే షాట్ లో పెట్టేసి వాళ్ళతో డైలాగ్ చేపిస్తూ ఉంటారు. బాగా ఎక్కువైన ఫీలింగ్ కలిగింది. కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే బాగుంది. బోర్ పెద్దగా ఏమనిపించింది కానీ కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం అంత ఇంకో 5-10 నిమిషాలు కట్ చేస్తే బాగుందనే ఫీలింగ్ కలిగింది. మర్యాదలు చూపిన ఫైటింగ్ కూడా చేసింది ఇలా చాలా బాగా అనిపించింది. చిట్టి అయితే చాలా బాగుంది. చిట్టి కూడా ఒక మధ్యన ఒక దగ్గర ఇరుక్కుంటుంది మధ్యన. కాకపోతే ఏంటంటే ఫేక్ చేసి సృష్టిస్తాను అనమాట. మస్తు అనిపించింది. చిట్టిని ఇంతవరకు అయితే ఏదో అప్పుడప్పుడు చిన్న చిట్టి సినిమా, చిట్టి అనే పేరున్న సినిమా కూడా చూసిన, ఆ తర్వాత ఇదే సినిమా నేను చూడటం అంతకు మించిన పెర్ఫార్మెన్స్ అనిపించింది. ఎందుకంటే ఆమె ఒక పోలీసులో వాళ్ళ పెడతారు కదా, చాలా బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్ గా కానీ, బీజం పరంగా కానీ, స్టోరీ స్క్రీన్ ప్లే కొన్ని షార్ట్స్ అయితే అసలు కంటిన్యూ డైలాగ్ అసలు ఎడిటింగ్ సూపర్ గా అనిపించింది అనమాట. ఇలా రౌండ్ ట్రాలీ తిరుగుతున్నట్టు కొన్ని షార్ట్స్ చూపిస్తారు, అవి చాలా బాగా అనిపించింది. నిజంగా ఎడిటర్ ఎవరు కానీ హ్యాట్సప్ చెప్తున్నా భయ్య. స్క్రిప్ట్ బాగుంది, బీజం బాగుంది, చాలా బాగా అనిపించింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎక్కడ బోర్ అయితే అనిపించదు. రేటింగ్ 3 వరకు ఇచ్చేయచ్చు. పార్ట్ 1 కి 2 కి మీ రేటింగ్ ఎంత? పార్ట్ 1 కి ఇస్తా, పార్ట్ 1 3.5 ఇస్తే పార్ట్ 2 కి 3 ఇస్తా. సో 3 ప్లాన్ కూడా వేసుకుంటున్నారు. ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ పెడితే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే కలిగింది నాకు దీంట్లో. సత్య వన్ మ్యాన్ షో. అసలు మాక్సిమం జనాలంతా సత్య కోసం వచ్చారు. అండ్ ఇంటర్వ్యూ ఇండస్ట్రీలో అంతా మంచి ఆఫర్స్ ఇవ్వాలి సత్య. జస్ట్ రిక్వెస్ట్. అంటే దేని సినిమా అండి? డ్రగ్స్ అదే ఫస్ట్ పార్టే, దాని మీదే కొంచెం సీక్వెల్ లాగా అలాగే ఉంది. మూవీ అయితే చాలా యాక్టింగ్స్ ఎలా ఉన్నాయి? మెయిన్ సత్య. పార్ట్ 1 కి 2 కి ఏంటి డిఫరెన్స్? అంటే ఆల్మోస్ట్ సేమే. అంటే కంటిన్యూషన్ ఉంటుందా ఏమన్నా? కొంచెం లైట్ కంటిన్యూషన్, బట్ ఆల్మోస్ట్ సేమ్. నాట్ ఆల్మోస్ట్ సేమ్, బట్ మంచి ఎంటర్టైన్మెంట్.
పాటలు ఫైట్లు పాటలేం నార్మల్. అదే ఒక సాంగ్ లో లాస్ట్ టైం హేమ గారు, సో దాని మీద ఏమైనా ఉందా, ఇందులో ఏమైనా రివీల్ చేస్తారా? ట్రైలర్లో ఉన్న డైలాగ్ ఉంటుంది, ఆ లిరిక్ ఏమైనా మూవీలో వాడిందా? ఇంకేముండదు, బట్ అదే డైలాగ్ ఉంటుంది మూవీ. ఎంత సార్ మత్తు సినిమా కాదు ఇది. నీ లోపల ఉన్న మత్తు, నీ ఎంత తాగిన తర్వాత సిగరెట్ పట్టిన తర్వాత ఉన్న మత్తు మొత్తం వదిలేస్తుంది, మొత్తం వదిలే మత్తు ఈ సినిమా చూసినాక. ఎందుకంటే ఈ మూవీ మైండ్ వదిలి లోపల ఎట్లా అంటే మీమ్స్, రీల్స్, రివ్యూ అసలు అన్ని మిక్స్ కొట్టారు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే అసలు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక కామిక్ మూవీ. దీనిలో చూసి వాడు ఏమంటాడు, వెల్కమ్ స్పెల్లింగ్ మారుస్తాడు. ఆడు ఇంకా ఏమంటాడు, అది మొత్తం ప్రతి డీటెయిలింగ్ ని అబ్జర్వ్ చేసిన. నేను మూవీ లవర్, మాకు స్టూడియోస్ ఉంది, బట్ స్టిల్ అవర్స్ అసలు నాకు అనిపించలేదు. పోయినా, కూర్చున్నా, వచ్చినా, లేచినా, నవ్వినా, బయటకు వచ్చినాడు అంతే. సత్య ఒకటి బాగా అంటే యాక్టర్ మొత్తం ఏ ఒక్క రోజు మూవీ బాగా ఆడదు. మూవీ అంటే కొన్ని లక్షల మంది ఆర్టిస్టులు పనిచేస్తారు సినిమాకి. నాకు దానిలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వర్క్ చేసిన సాఫ్ట్వేర్ యాప్స్, ఎందుకంటే నేను ఐఎమ్ ఆల్సో మూవీ ఎడిటర్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, ప్రీమియర్ ప్రో కానీ, ఫైనల్ కట్ ప్రో కానీ, కంప్లీట్ ఐఫోన్ ఫ్యామిలీ. అంటే ఎలా డైలీ యూజ్ చేసే వస్తువుల్ని ఒక మంచి టెక్నాలజీ వారి ఎలా చేస్తారు, అంటే టెక్నాలజీ వాడి ఎలా కామెడీ తీయచ్చు, అయితే మైండ్ పోయింది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాలి అనుకుంటున్నాను. బాగుంది బ్రో, మూవీ బాగుంది. నా కొడుకునే ఉంటది ఒక సీరియల్, అది హైలైట్. సత్య బ్రో కామెడీ హైలైట్. అంటే ఇందులో సత్యని ఎక్కువ డామినేట్ చేశాడు ఫస్ట్ పార్ట్ తెలంగాణ అందరు సింగర్సే కనిపిస్తారు, ఇప్పుడు యాక్టర్ వచ్చాడు అంటే హీరోని ఫ్యామిలీ అనేది కూడా సింగర్సే కనిపిస్తారు. సో ఆ ఫ్యామిలీ నుంచి యాక్టర్ వచ్చాడు.